హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీస్ కిచెన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను రొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రొయ్యల కర్రీ తయారు చేయడానికి అండి నేను కిలో రొయ్యలు తీసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్లు కారం వేసి కలిపి పెట్టుకున్నాను ఒక 1/2 అవర్. ఇప్పుడు తయారు చేసేదాన్ని చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. రొయ్యలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత మనం పసుపు, ఉప్పు, కారం అన్నీ కలిపి పెట్టుకున్న రొయ్యల్ని ఇప్పుడు కళాయిలు వేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలండి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనం వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చేది. ఇదిగోండి, రొయ్యలు ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం పెద్ద సైజు రొయ్యలే తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఇదే నూనెలో ఒక 3 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిగడ్డలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా వేసుకొని మొత్తం ఇది బాగా ఫ్రై, పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక 3 నిమిషాల వరకు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి. ఆల్రెడీ మనం రొయ్యలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ సాల్ట్, కొంచెం కరివేపాకు. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కూర టేస్ట్ ఉంటుంది. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలండి. మొత్తం ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చింది కూరని. ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం 2 చిన్న టమాటాలని పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాలు. అన్నీ దగ్గరుండి కొంచెం చేసుకోవాలండి. ఇవి మాడిపోకుండా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి, టమాటా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకుందామండి. వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందామండి. రొయ్యలకు కారం వేసాం కానీ సరిపోదు ఫిష్ కాబట్టి. ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే రొయ్యలు కొంచెం బాగా ఉడకాలంటే గ్రేవీలకు కూడా ఉంటుంది మనకి, రైస్లోకి కానీ చపాతీలకు కొన్ని చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు మంచిగా ఉడికించుకొని చివరికి కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. మూత పెడతాను, ఒక 5-6 నిమిషాల తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, మన రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరికి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇంతేనండి. వీడియో మొత్తం చూసి మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.